హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి చూద్దాము. గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి గోంగూరతోటి చేసే పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అసలు వేడి వేడి అన్నము ఇట్లా గోంగూర పచ్చడి కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎట్లా తయారు చేయాలో తయారు చేసే విధానం చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర పచ్చడిని తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద మూకుడు పెట్టుకోవాలి. మూకుడు పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రవ్వలు వేసుకుని వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయితే బాగా వేగాలండి. పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే మనకు చట్నీ అంత కమ్మగా ఉంటుంది. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చిని. గోంగూర పచ్చడితో చాలా రెసిపీస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసుకుని మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూరను వేసుకుని వేయించుకోవాలి. ఇది బాగా దగ్గరికి మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. గోంగూర మొత్తం మగ్గేంత వరకు మనం దగ్గరుండి ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే మొత్తం అడగట్టేస్తుంది. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు చెప్పండి. గోంగూర పచ్చడితోటి చాలా రెసిపీస్ ఉన్నాయి కదా. ఎన్ని రకాల రెసిపీస్ చేసుకున్నా దేని టేస్ట్ దానికేనండి. ఇట్లా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ లోపల మగ్గింది కదండి. ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మొత్తం మగ్గిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది. ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి గోంగూర చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల నేను ఎండలో ఆరిన బట్టలు ఉంటే అవి తీసుకుని మడత పెట్టుకుంటున్నాను అండి. ఇట్లా ఎప్పుడప్పుడు తీసుకుని మడత పెట్టేసుకుంటుంటే మనకు కూడా పని తక్కువగా ఉంటుంది, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదండి. అందుకే నేను ఎప్పుడు ఆరిన బట్టలు అప్పుడు తీసేసుకుని ఇట్లా మడత పెట్టేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు గోంగూర చల్లారింది కదా, మిక్సీలో వేసుకుని పచ్చిమిర్చి అలానే గోంగూర ఒక ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అంతే అండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి. అద్దరిపోతుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చూసారు, అన్నం అయితే నాకు కాలిపోతుందండి తింటుంటే. ఇట్లా వేడివేడి అన్నంతో గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.